వాడు బెంగళూరు నుంచి 60 రూపాయలు ఇచ్చారు.
సైన్స్ ఆడపిల్లలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు డాక్టర్ మౌనిక కూడా కంప్యూటర్ సైన్స్ ఆల్రెడీ మన జాబ్ వచ్చి మౌనికకి తను కంప్యూటర్ సైన్స్ అమ్మాయి కూడా చాలా చైతు మాట్లాడగానే అమ్మాయి మీకు పెట్టండి ఒక మాట మాట్లాడి ఆగిపోతాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందరూ కోయంబత్తూర్ వచ్చేస్తారు మళ్ళీ. కేరళ హైదరాబాద్ కోయంబత్తూర్.
మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవన మీవా ఇహ పరానంద జీవన మీవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ
మమ్మలందరినీ బ్రోచే అమ్మ ప్రేమ వర్షించే గారాల పట్టి పాపగా పుట్టి అలరాలు చుండెనేడు ఉయ్యాల జగములేలే మా తల్లి జోజో పాపాయి నిన్ను రడింపగా చేయ మేమెంతటి వారము జగములేలే మా తల్లి జోజో పాపాయి నిన్ను రడింపగా చేయ మేమెంతటి వారము మారాము చేసిన మారు చెప్పగలమా మారాము చేసిన మారు చెప్పగలమా మా ఆరాధ్య దేవతమని త్రోల పాడగలము మారాజ్య దేవతని జోల పాడగలము జోజో పాపాయి జో మేరు గాయత్రి జోజో పాపాయి జో మేరు గాయత్రి జోజో ఓం మెహరు బాబా ఓం మెహరు బాబా ఓం మెహరు బాబా ఓం మెహరు బాబా అవతారుడగు నీవయ్యా బాబా మెహర్ బాబా అవతారుడవు నీవయ్యా బాబా మెహర్ బాబా ప్రేమ స్వరూపుడు నీవేనయ్యా బాబా ప్రేమ మెహర్ బాబా స్వరూపుడు నీవేనయ్యా బాబా మెహర్ బాబా అవతారుడవు నీవయ్యా బాబా మెహర్ బాబా ప్రేమ స్వరూపుడు నీవేనయ్యా బాబా మెహర్ బాబా ఓం మెహర్ బాబా ఓం మెహర్ బాబా సత్యస్వరూపుడు నీవయ్యా బాబా మెహర్ బాబా సత్యస్వరూపుడు నీవయ్యా బాబా మెహర్ బాబా సర్వాంతర్యామి నీవేనయ్యా బాబా మెహర్ బాబా సర్వాంతర్యామి నీవేనయ్యా బాబా మెహర్ బాబా ఓం మెహర్ బాబా ఓం మెహర్ బాబా అనంత శక్తి నీవయ్యా బాబా మెహర్ బాబా అనంత శక్తి నీవయ్యా బాబా మెహర్ బాబా అనంత జ్ఞానం నీవేనయ్యా బాబా మెహర్ బాబా అనంత జ్ఞానము నీవేనయ్యా బాబా మెహర్ బాబా ఓం మెహర్ బాబా ఓం మెహర్ బాబా ప్రేమవతారుడు నీవయ్యా బాబా మెహర్ బాబా ప్రియతమ తండ్రి నీవేనయ్యా బాబా మెహర్ బాబా ప్రేమావతారుడు నీవయ్యా బాబా మెహర్ బాబా ప్రియతమ తండ్రి నీవేనయ్యా బాబా మెహర్ బాబా ఓం మెహర్ బాబా ఓం మెహర్ బాబా అవతారుడవు నీవయ్యా బాబా మెహర్ బాబా
రక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైతము నిగమానుడు నీ ప్రమాణమెవ్వరును ఎరుగలేరు నీవు వరము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితుడవు గంభీరుడవు భోగాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడు నీవు ఐశ్వర్యుడవు దివ్య శిష్యులతో గాని నీవెవరును చూడగలరు నీవు ఎల్లప్పుడూ నుండివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ నుండు నీవు అంతటా గలవు నీవు అన్నింటినున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలో ఉన్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకాలలో ఉన్నావు ముల్లోకాల కావలి కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాలవేది జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడు నీవు ఆత్మల కళ్యాణాత్మవు అనంత విశిష్టుడు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యము మూలం ప్రేమ మహాసాగరుడు నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడు నీవు ప్రభుడవు పరమేశ్వరుడు నీవు పరుడవు పరాత్పరుడు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఎల్లా నమూల వద్ద ప్రియతముడైన భగవంతుడు నీవు ఈశ్వరనవడు ఏకైక పూజ్యుడు ప్రభు మెహర్ బాబా సర్వరాజ్యములోను భూమిపైన ఉన్న ఓ పరమాత్మ నీ నామము వైభవోపేతముగా వెలుగొందుగాక నీ ఉజ్వల సామ్రాజ్య వైభవము వచ్చి ఉన్నది స్వర్గరాజ్యములోనే భూమిపై కూడా నీ ఇచ్చ నెరవేరుతుంది నన్ను ప్రలోభాలలోనికి నడిపింపక చెడు నుండి విముక్తిని చేయు ఈ సామ్రాజ్యము శక్తి వైభవము ఎవరికి నీవే కనుక ఓ ప్రియతమా నాలోని నిజమైన అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచుము ప్రభు అసత్యము అధర్మము అపవిత్రమును మా ప్రతి తలంపులను మేము పశ్చాత్తాపపడుచున్నాం పలికిన ప్రతి మాటకును చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి కలికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు పలికిన ప్రతి అనృతమునకు సమస్త వర్తనమునకు ఆడి కట్టిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరిణింతలకు
కోరిన ప్రతి కోరికను వీరి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ మమ్ము క్షమింప వేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇష్టానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింప వేడుకుంటున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికారికముగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారు మగునంతవరకు నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్లు మాకు సహాయము చేయు. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా కొంగు దృఢముగా పట్టుకొని ఉంచినట్ల మాకందరకు సహాయము చేయు. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఐం గురుదేవాయ విద్మహే ప్రాణకర్త్రే చ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఐం గురుదేవాయ విద్మహే ప్రాణకర్త్రే చ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఐం గురుదేవాయ విద్మహే ప్రాణకర్త్రే చ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మాతృశ్రీ మెహర్ గాయత్రీ देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय. मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय. मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय. జయ బాబా సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారిచే స్థాపించబడినటువంటి అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక మేల్కొల్పు సంఘమునకు విచ్చేసినటువంటి బాబా ప్రేమికులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఆధ్యాత్మిక మేల్కొల్పు ఆచరణ యోగ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి అదృష్టవంతులు ఎవరు అంటే యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారైన పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వారు సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజు వారైన శక్తి స్వరూపిణి మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి వారైన
పరిపూర్ణమైనటువంటి వినయ విధేయతలు కలిగి ఉన్నటువంటి వారు మన సంఘ కార్యదర్శి గారి యొక్క కుమార్తె మెహర్ జాహ్నవి తన యొక్క ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్లోకి అడుగు పెడుతున్న శుభతరుణంలో అవతార పురుషునికి కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోదలుచుకోవటము ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. అందుకు గాను మెహర్ జాహ్నవిపై యుగావతారణైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ప్రేమ కృపా కటాక్ష వర్షము నిరంతరము వర్షింపబడుతూ ఉండాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందమయమైనటువంటి ప్రశాంతమయమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ, సద్గురు సార్వభౌములు చేపట్టి నిర్వహించినటువంటి మేల్కొల్పు కార్యక్రమంలో పరిపూర్ణ సాఫల్యతను పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మనందరి తరఫున మెహర్ జాహ్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక పూజ్యశ్రీ గురుదేవులు వారు మనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యత మేల్కొల్పు, దానికి అవసరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా మనకు అందించి ఉన్నారు. దాన్ని అవగాహన పరచుకోవడానికి మనం ప్రయత్నించాం. అన్ని తెలియజేస్తారు. అసాధ్యమైనటువంటి విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, గురువుకి సేవ ఎలా చేయాలి, గురువు సేవ చేయడం వల్ల తాను శివసాహిత్యాన్ని ఎలా పొందుతారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే చివరిగా ఏంటంటే గురువుని అంతగా విశ్వసించినా, అంతగా సేవ చేసినా, గురువుతో అనుసంధింపబడినా కూడా ఒక్కొక్కసారి అసత్యమైనటువంటి వైరుధ్యాలు పరపక్షాలుగా కనపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. అది ఎప్పుడంటే తను అంతఃస్ఫురణ, తను ఆధ్యాత్మిక మార్గంలో కొంతవరకు ప్రయాణం చేస్తూ వస్తున్నారు, గురువు అనుసంధింపబడి ఉన్నాడు, గురువు యొక్క ఆజ్ఞను ప్రసాదిస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ ఏమవుతుందంటే గురువు చెప్పేటటువంటి ఆజ్ఞలకు, తన అంతఃస్ఫురణ చెప్పేటువంటి సందేశాలకు మధ్యన అసత్యమైనటువంటి వైరుధ్యం వస్తుందా అన్నట్లుగా అనిపించేటట్లుగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే గురువు ఒక ఆజ్ఞను శిష్యుడికి చెప్తాడు, కానీ తన అంతఃస్ఫురణ వేరే రకంగా అతనికి ఆన్సరింగ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి తను ఆలోచించుకోవాలన్నమాట. ఎక్కడుంది పొరపాటు? తన అంతఃస్ఫురణను స్వీకరించడంలో పొరపాటు ఉన్నదా, లేకపోతే గురువు యొక్క ఆజ్ఞలను తన పొరపాటుగా అర్థం చేసుకున్నాడా అని ఒక నిమిషం ఆలోచించుకుని ఆ పొరపక్షాలను అతనే సాల్వ్ చేసుకోవాలన్నమాట అక్కడ. అయితే ఎప్పుడు కూడా ఏంటంటే గురువు ఎప్పుడు కూడా ఇతను గుర్తుపెట్టుకోవాలి, గురువు ఎప్పుడు కూడా శిష్యుని ఆధ్యాత్మిక గమ్యం వైపు తీసుకువెళ్ళడానికి అతను ఆకాంక్షిస్తూ ఉంటాడు అనే విషయాన్ని అతను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు గురువు చెప్పేటువంటి ఆజ్ఞలు ఎప్పుడు పొరపాటు రాదు. మరి ఎక్కడ పొరపాటు అవుతున్నాయి? తన అంతఃస్ఫురణను స్వీకరించడంలో పొరపాటు రావచ్చు. ఏంటి అది? ఒక రకంగా తను అంతఃస్ఫురణ ఒక రకంగా ఇండికేట్ చేస్తే తను ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే గురువు యొక్క ఆజ్ఞ ఒక రకంగా ఉంటే తను ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడికక్కడ తను క్లాసెస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉన్నది. అల్టిమేట్గా ఏమైనా కూడా గురువు ఎప్పుడు కూడా ఇతను ఆధ్యాత్మిక గమ్యాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడికక్కడ అతను ఆలోచించకుండా సమస్య సాల్వ్ అయిపోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను అన్నమాట. ఒకవేళ ఏవైనా అరుదైన సందర్భంలో శిష్యుడు ఈ రెండింటినీ సమన్వయపరుచుకోలేనట్లయితే అతడు తన ఉన్నతాత్మ యొక్క ఆదేశములను సరిగా అవగాహన చేసుకోకపోయి అయినా ఉండాలి, లేదా గురువు యొక్క అధ్యయన భావమును సరిగా గ్రహించకపోయి అయినా ఉండాలి. అది రెండు ఒక రకంగా ఉన్నట్లు ఎక్కడో క్లాస్ వస్తుంది. అది ఏంటి అని చెప్పి తనకు తనే మనం ఒకసారి పునఃస్కరణ చేస్తూ దాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. గురువు బట్టి సందర్భములలో శిష్యుడు తన అంతరాత్మ ఆదేశములను పాటించి స్వేచ్ఛనిస్తాడు. అలా ఉన్నప్పుడు గురువు ఏం చేస్తాడు? నేను నా ఆజ్ఞని నువ్వు పాటించు అని అనుకోకుండా నీ అంతఃస్ఫురణ అది ఏదో ఆదేశిస్తే దానిని చెయ్యి అనేటట్టు అక్కడ రెగ్యులర్గా ఉంచుతాడనమాట గురువు. కానీ ఆయన తెలుసు
ఆ క్లాసు చివరికి నిలబడదని చెప్పి తెలుసు, కానీ నీ అంతరాత్మ అడిగితే ఏం చెప్తాడు, నువ్వు ఇలా చెప్తున్నారు గురుదేవ మీరు ఇలా అంటే నీ అంతరాత్మ ఎలా చెప్తే అలాగే చెయ్యి అంటారు అక్కడ. అలాంటి అవకాశాన్ని గురువు ఇస్తాడు అని చెప్పి చెప్తూ ఒక్కొక్క మారు గురువు ఉన్నత స్థాయి జీవితమునకు శిష్యుని సన్నద్ధులు చేసే ఉద్దేశంతో కొన్ని ఆదేశములను ఇవ్వవచ్చును. ఒక్కొక్కసారి నీ అంతస్తుని ఒక రకంగా ఇచ్చినా కూడా గురువు యొక్క ధ్యేయం ఏంటి, నిన్ను ఎంతసేపు పురోగమనంతో చేయించడమే. అలాంటి సందర్భంలో ఆయన సన్నద్ధులు చేసే ఉద్దేశంతో కొన్ని ఆదేశములను ఇవ్వచ్చు. ఎట్లా ఉన్నత స్థాయి జీవితమును జీవించడానికి శిష్యునికి కొన్ని ఆదేశములను గురువు అప్పుడప్పుడు ఇస్తూ ఉండవచ్చును. అట్టి సందర్భములలోనే శిష్యునికి తన స్వభావములకు గురువు ఆదేశములకు మధ్య తాత్కాలికమైన భేదం ఉన్నట్లుగా తారసపడుతుంది. ఏంటంటే నీ అంతఃస్ఫురణ టెంపరీగా తాత్కాలికంగా నీకేదో అంతఃస్ఫురణ వస్తుంది, దాన్ని పాటిస్తావు. కానీ గురువుకి నీ భవిష్యత్తు అంతా తెలుసు ఆయనకి. ఆయన ఇచ్చేటువంటి ఆదేశం వేరుగా ఉన్నట్లుగా నీకు అభిప్రాయం వస్తుందన్నమాట. అయితే శిష్యుడు ఆంతరికంగా సంసిద్ధుడుగా లేని ఆదేశములను గురువు ఇయ్యడు. అయితే గురువు ఆదేశం ఇచ్చేటప్పుడు అది పాటించదగినదిగా ఉన్నట్టు ఇస్తాడు అతను ఆదేశం. అతను పాటించలేకుండా అతను విరుద్ధంగా అతను వ్యతిరేకంగా ఉండేటువంటి ఆలోచన ఎప్పుడు ఇవ్వడు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు. గురువు ఎప్పుడు కూడా శిష్యుడి యొక్క మనస్సుకు సంబంధించి అతని పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని అతను పాటించే విధంగానే అన్ని రకాలుగా చూసుకుని ఆదేశిస్తాడు. మళ్ళీ అల్టిమేట్గా ఏంటి ఆయన ఉద్దేశం, గురువుని శిష్యుని గమ్యం చేసే వైపే ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. ఇతనికి తెలియక నా అంతస్తుని ఈ రకమైన ఆదేశం ఇస్తాను, దీనిని పాటించాలా, గురువు అలా చెప్తున్నారు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి సందిగ్ధంలో పడవచ్చు. కానీ ఎప్పుడైనా గురువు అతి సందర్భంలో గురువు నీకు స్వేచ్ఛ ఇస్తారు, నీదే పాటించాలి. కానీ ఆ పాటించేది ఎలా ఉంటుందంటే అతను పాటించేది గురువు ఆజ్ఞ చివరికి ఒకటే అవుతాయి. ఎందుకంటే అది పాటించేటట్లుగానే గురువు ఆజ్ఞ ఇస్తాడు. గురువు కాదు, శిష్యుడు పాటించేటట్టే గురువు ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి చివరికి ముందు నీకు సంశయంగా అట్లా కనిపించినా కూడా చివరికి అల్టిమేట్గా ఏంటంటే నువ్వు దాన్ని అమలు చేయడం వచ్చేటప్పటికి అక్కడ ఏ విధమైన క్లాషెస్ ఉండదు. ఎందుకంటే నీ ఆధ్యాత్మిక పురోగమనాన్ని చూస్తాడు, నీ మనస్తత్వాన్ని చూస్తాడు, నువ్వు పాటించగలిగేదే ఉండేటట్టు చూస్తాడు. కాబట్టి అది మనతా కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయవలసినటువంటి విషయం అని చెప్పి ఇక్కడ తెలియజేస్తాను. గురువు అత్యున్నతంగా వ్యక్తి ప్రాధాన్యత లేనివాడే ఉంటాడు. వ్యక్తి ప్రాధాన్యత అంటే ఏంటి, ఇతనికి ఈ విధమైన లబ్ధి చేకూరాలి, ఇతని ఈ విధంగా ఉండాలి, ఇతనికి అని ఆలోచించడం. అట్లా ఆలోచించేటప్పుడు తాత్కాలికంగా లాభం పొందాలి అనేటువంటి వాడు చేసే పని అది. ఇప్పుడు వెళ్ళగానే కొంతమంది ఏం చేస్తారంటే నా శిష్యుడు లబ్ధి పొందాలి, అతను నా మీద గౌరవం పెరగాలి, ఇంకా లాభం పడాలి, మళ్ళీ రావాలి, ఇంకా నలుగురికి చెప్పాలి, అలాంటిది ఏముండదు. అక్కడ వ్యక్తి ప్రాధాన్యత అనేది లేదు. మరి దేనికి ఉందే ప్రాధాన్యత అంటే నీ ఆత్మకే, నీ ఆత్మ పురోగమనానికే ఉంది. నీ చైతన్యాన్ని పురోగమనం చేయించడమే ఆత్మను పురోగమనం చేయించడం అనే ఉద్దేశం. కాబట్టి వ్యక్తి ప్రాధాన్యత అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు గురువు ఏ వ్యక్తి విషయంలోనూ కూడా వ్యక్తి ప్రాధాన్యత అనేది లేదు. తన శిష్యుని చైతన్యమునకు అతని ఉన్నతాత్మకు మధ్య ఉన్న తెరను తొలగించడమే ఆయన ఏకైక నిమిత్తము. మరి ఆయన చేసే పని ఏంటంటే చైతన్యానికి ఉన్నతాత్మకు మధ్య ఒక తెర ఉంది, దానిని తొలగించడమే ఆయన పని అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఏంటి, చైతన్యానికి ఉన్నతాత్మకు మధ్య తెర అంటే ఏంటంటే ఈ సంస్కారయుతమైనటువంటి చైతన్యం లేదు, సంస్కార ముద్రలతో కూడినటువంటి చైతన్యం లేదు, అది పొరగా ఉంది. ఆ పొరని తొలగించడం ఆయన పని. అప్పుడేమవుతుంది, ఈ చైతన్యము ఉన్నతాత్మకు ఇంత తేడా లేదు, ఉన్నతాత్మే. అప్పుడు ఎలా అవుతుంది, గురువుకు ప్రతీకయ్యే ఉన్నతాత్మ అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ఆ స్థితికి తీసుకెళ్తారనమాట. ఆయన పని ఏంటంటే ఈ మధ్యలో ఉన్న పొరను తొలగించడం ఆయన పని అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుచేత శిష్యునికి తన ఉన్నతాత్మ పట్ల ఉండే విధేయతకు తన గురువు పట్ల చూపే విధేయతకు మధ్య నిజమైన వైరుధ్యం ఏమీ ఉండదు. చివరిగా చెప్పేది ఏంటంటే చివరికి ఈ ఉన్నతాత్మ పట్ల ఉండే విధేయతకు అంటే తను తెలుసుకుంటాడు ఉన్నతాత్మ ఎక్కడుంది, తనలోనే ఉన్నది. తన ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని తను తెలుసుకున్నాడు. ఎప్పుడు గురువుతో అనుసంధింపబడి గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నప్పుడు అతనికి ఏమవుతుంది, తన యొక్క ఆత్మ యొక్క ఔన్నత్య స్థితి తను తెలుస్తుంది. నా ఉన్నతాత్మే, నా ఆత్మే నా గురువు అని చెప్పి విషయాన్ని తెలుసుకుని అప్పుడు గురువు చెప్పిన దానికి తన లోపల వచ్చేసిన అంతఃస్ఫురణకి తేడా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలుసుకుంటాడని చెప్తున్నాను. వాస్తవమునకు తన గురువే వేరొక రూపంలో ఉన్న తన ఉన్నతాత్మని శిష్యుడు తన అన్వేషణాంతరంలో కనుగొంటాడు. ఇంత అన్వేషణ చేసి ఇంతగా చేసి చివరికి తెలుసుకుంది ఏంటంటే ఏమీ లేదు,
నా గురువే నా ఉన్నతాత్మ, నా ఉన్నతాత్మకు ప్రతీకయే నా గురువు అని చెప్పేసి తెలుసుకుంటాడు. ఇప్పుడు అన్వేషణ అనంతరం ఎంత చెప్పినా గురువు వేరుగాను, నేను శిష్యుడిగా నేను వెళ్తున్నాను, నా గురువు అనే భావం ఉంటుంది. ఈ అన్వేషణ అంతా పూర్తి చేసుకుని చివరిగా ఏం తెలుసుకుంటాడంటే ఆ గురువే నేను, నా ఉన్నతాత్మే ఆ గురువు, దానికి ప్రతీకయే ఆయన అని చెప్పిన విషయాన్ని అక్కడ తెలుసుకుంటాడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. పూర్తిగా వ్యక్తి ప్రాధాన్యత లేని స్థితి, నిర్నిబద్ధమైన దివ్యత్వములతో గురువు ఎంత సంపూర్ణుడై ఉంటాడు అంటే ఆయనకు ఏ కోరిక ఉండదు. పూర్తిగా వ్యక్తి ప్రాధాన్యత లేనటువంటి స్థితి, ఏ వ్యక్తికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత అంటే భౌతిక ప్రాధాన్యత అంటే అక్కడ భౌతికమైన ప్రాధాన్యత ఏమి ఇవ్వడు ఆయన ఎంతసేపు శిష్యుడు వెళ్ళగానే అతని భౌతికం ఏమి కనపడదు. ఆయన ఆత్మ పురోగమనం, ఆత్మకు సంబంధించిన స్థితిలో ఆయన వర్తిస్తారు అంతసేపు. నిర్నిబద్ధమైన దివ్యత్వములతో ఆయన ఎప్పుడు దైవత్వం ఉప్పొంగి పడుతూ ఉంటుంది, వ్యక్తి ప్రాధాన్యత లేదు. అలాంటి స్థితిలో ఉండేటువంటి ఆయన ఎంత సంపూర్ణుడై ఉంటాడంటే ఆయనకి ఏ కోరిక ఉండదు, ఆయనకి ఏ కోరిక లేదు. ఆయన నిర్నిబద్ధమైనటువంటి దైవత్వం ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది ఆయనలో. ఆయనకి ఏ కోరిక లేనటువంటి స్థితి ఆయనది. ఏ కోరిక లేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆయన శిష్యుడిని కూడా ఏ విధమైనటువంటి కోరికలకు ప్రాధాన్యత ఇవ్వడు. ఆయన శిష్యుడికి కూడా ఏ విధమైన కోరికలకు ప్రాధాన్యత ఇవ్వడు ఆయనని ఇక్కడ తెలియజేస్తారు అనమాట. అంటే ఇక్కడ వ్యక్తి ప్రాధాన్యత ఏమి ఇవ్వడు శిష్యుడికి. వ్యక్తి ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆ వ్యక్తి ఎన్ని కోరికలు కోరుతాడో తెలియదు, ఎన్ని రకాల అవసరాలు తీర్చమంటాడో తెలియదు, ఎంతవరకు అడుగుతాడో తెలియదు. అందుకే అసలు వ్యక్తి ప్రాధాన్యత అనేది ఇవ్వడు, కోరుకునే దానికి ప్రాధాన్యత అక్కడ ఇవ్వడు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు. తనకి ఏ కోరిక లేదు, వ్యక్తిని కూడా తన దివ్యత్వాన్ని ఉప్పొంగుతూ ఉండేటువంటి రూపంతో ఉన్నటువంటి ఆయన ఎప్పుడు కూడా వ్యక్తి ప్రాధాన్యత లేనటువంటి స్థితిలోనే శిష్యులకు సహాయం చేస్తాడు అని చెప్పి తెలియజేస్తున్నారు. అండర్స్టాండింగ్ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు, సద్గురువు యొక్క ఆజ్ఞ పాటించలేనటువంటిదిగా ఉండదు అని అన్నారు. ఎందుకు అనంటే వారి యొక్క ఆజ్ఞ ఎలా ఉంటుందంటే అత్యంత సహజముగా మానవులమైనటువంటి మనము ఆచరించేటటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుంది. దానికి అనుగుణంగానే వారి ఆజ్ఞనిచ్చి తద్వారా ఈ యొక్క వ్యక్తిని వ్యక్తి ఆత్మను పురోగమింపజేయడానికి సహాయం చేస్తారు అనేది ఒక పాయింట్ అండర్స్టాండింగ్. రెండవది, గురువు యొక్క ఆజ్ఞ అంతఃస్ఫురణకు విరుద్ధముగా ఉన్నదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అని అన్నారు. ఎందుకు దానికి కారణం ఏమిటి, అలా అనిపించడానికి కారణం ఏమిటి అని అంటే ఈ వ్యక్తి ఆత్మ యొక్క చైతన్యము ఇంకా పూర్తిగా పురోగమించి ఉండని కారణం చేత ఆ అంతరాత్మ యొక్క చైతన్యమును గుర్తించలేనటువంటి కారణం చేత ఆ చిన్న పొర అన్నారు చూసారా, ఆ పొర అందరికీ ఇంకా ఉన్న కారణం చేత ఆ అంతర్యామి యొక్క అంతఃస్ఫురణము అర్థము చేసుకోగలిగినటువంటి స్థాయిలో ఈ చైతన్యము లేని కారణం చేత ఈ గురువు యొక్క ఆజ్ఞకు అంతఃస్ఫురణకి ఏదో వైరుధ్యము ఉన్నట్లుగా గోచరించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తి ఆత్మ యొక్క చైతన్యము సద్గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తూ జీవనము కొనసాగించడం ద్వారా ఆ చైతన్యం పురోగమించినప్పుడు అప్పుడు ఆ పొర ఏదైతే ఉన్నదో ఆ పొర తొలగిపోయినప్పుడు ఉన్నదే ఆ ఉన్నత ఆత్మ, ఆ ఉన్నత ఆత్మ యొక్క స్వరూపమే ఆ సద్గురువు యొక్క చైతన్యము అని గుర్తిస్తుందో అప్పుడు ఆ వైరుధ్యం అనేటటువంటిది ఎక్కడా అవకాశం లేదు, పటాపంచలైపోతుంది. దాన్ని చక్కగా అవగాహన పరుచుకొని ఆచరణలోకి రాబడుతుంది అనేది అవగాహన. అంటే వ్యక్తి ప్రాధాన్యత అంటే గురుదేవుడు తెలియజేసింది ఏంటంటేనమ్మా, అతను దుర్మార్గుడా, మంచివాడా, కరెక్టా, నా కరెక్టా, ఎవరికైనా హాని చేస్తున్నాడా, ఇది చేస్తున్నాడా అని ఏమీ పట్టించుకోవడం ఆయన. అతని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఎక్కడున్నాడు, ఏ పురోగమంలో ఉన్నాడు మాత్రమే చూస్తాడట. చూసి తన కార్యక్రమానికి ఉపయోగించుకునేటట్టు తయారు చేసుకుని ఉపయోగించుకుంటాడట. తద్వారా ఆత్మను పురోగమింపజేయడమే తన ఉద్దేశము, తన యొక్క కార్యక్రమం. అంతే తప్పితే ఇక వ్యక్తికి ఏ విధమైనటువంటి వ్యక్తి సంబంధమైన ప్రాధాన్యత ఇవ్వడు. పేదవాడు, ధనవంతుడు అనేటువంటి ఏ ప్రాధాన్యత
సద్గురువు దగ్గర ఉండదు అంటారు. గురువు దగ్గర తెలియజేశారు. అతను అబద్ధం ఆడుతున్నాడా నిజం ఆడుతున్నాడా ఏమి నేను సంబంధం లేదట, ఏం పట్టించుకోలేదు. చాలామంది అది ఆదుకుంటారు, అటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు ఏంటి అని. చాలా వచ్చినాయి, కానీ ఆయన ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఎదురుగుండానే అబద్ధం ఆడేసేవాడు. ఆయన చిన్నవుతూ అలాగానే పోయింది. ఏ విధంగానే ఆయన పట్టదు. ఆయన చూసేదల్లా ఆ ఆత్మ తన దగ్గరికి వచ్చింది అంటే ఆత్మ పురోగమించినటువంటి ఆత్మ ఉంటుంది, మెచ్యూర్డ్ సోల్ ఉంటుంది కనుక దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి తన కార్యక్రమాలను ఉపయోగించుకొని సహాయం చేస్తాడంతే. అంతవరకే. అంచేత ఇంకా దేనికి ప్రాధాన్యత ఇవ్వడు అన్నారు. నెమ్మదిగా అతనిలో సంస్కారం అది నెమ్మదిగా మార్చుంటారు. ఆయన కార్యక్రమంలో ఎప్పుడైతే చేయటం మొదలు పెడతాడో సంస్కారం అంత రహితం అయిపోయినట్టే. ఈ సంస్కారాలన్నీ కూడా గురుదేవ్ అంటారమ్మా, నీ ఫీలింగ్స్ అంతే అంటారు. నీ ఫీలింగ్స్ ఉన్నాయనుకున్నాను ఉన్నాయి, లేవు ఆయన కార్యక్రమం చేయాలనుకుంటే లేవు, అంతే బస్. అది గురుదేవ్ తెలియదు. సంస్కారవంతులు అవుతారు అంటే ఇవి ఇప్పుడు చెప్పుకున్నటువంటి హ్యాబిట్స్ అన్ని కూడా నెమ్మదిగా తగ్గిపోయి సంస్కారవంతులు అవుతారు. ముందు ఇవన్నీ ఉన్నా కూడా దాని పొట్టు సడలిపోతాయమ్మా. ఆయన కార్యక్రమంలో ఉన్నంతసేపు దాని పొట్టు సడలిపోతే మన మీద ఉండేటువంటి పొట్టు సడలిపోయేటప్పుడు ఫ్రీ అయిపోతాడు అంటారు. ఇంకోటి చాలామంది నేను ఇన్నాళ్ళు అబద్ధాలాడాను, ఆయన ఆశించినటువంటి జీవితాన్ని జీవించలేకపోయాను, చాలా పొరపాట్లు చేశాను అనేటువంటి తలంపులతోటి నేను ఆయన సన్నిధి చేసే అర్హత ఉన్నదో లేదో అనేటటువంటి మీమాంసలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇక్కడ అర్థం ఏమిటంటే అవి ఏమీ అవసరం లేదు. అవన్నీ కూడా కేవలము మన ఫీలింగ్స్ అన్నారు చూసారా. నేను తప్పులు చేశానేమో, తప్పుగా మాట్లాడానేమో, తప్పు పనులు చేశానేమో, తప్పు అలవాట్లు ఉన్నాయేమో అనేటటువంటి అన్నీ మన ఫీలింగ్స్ మనల్ని బంధించేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఏమీ లేకుండా చక్కగా ఆయన ముందుకు వెళ్ళి మోకరిల్లి ఆయన దర్శనం పొందటంతో ఏమవుతుందంటే ఆయనలో ఇటువంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి చైతన్యాన్ని